పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా మిత్రులు, అదేవిధంగా వీడియోగ్రాఫర్ మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులు, అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకల శ్యామ్ కుర్మ గారు, మాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారు, బీసీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ అన్న పిట్ల శ్రీధర్ గారు, అదేవిధంగా నందగోపాల్ గారు, పానుగంటి విజయ్ గారు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా కొప్పుల చందు గారు, మిగతా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు పెరిగిపోయినాయి. ఇందిరమ్మ పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన కాదు, భూ కబ్జాల పాలన అనేది నిరూపితమవుతుంది. భూ కబ్జాలు రెండు తీర్లు చేస్తున్నారు. ఒకటి పరిశ్రమల పేరు మీద, ఇండస్ట్రీస్ పేరు మీద, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద, ఇంటర్నేషనల్ మార్కెట్ల పేరు మీద ఈ రకమైనటువంటి కొత్త కొత్త ఎత్తుగడలతో, కొత్త కొత్త పదాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజనుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు. ఒక పద్ధతి ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి, ప్రభుత్వమే ఓవైపు పేదల భూములు లాక్కుంటుంటే, ఇలా ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా? ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేయరు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే పరోక్షంగా భూ కబ్జాలు చేస్తుంటే ఇక ప్రత్యక్షంగా మాకెదురు ఎవడు? మేము భూ కబ్జాలు చేస్తే ఎవడేం చేస్తాడు? ముఖ్యమంత్రి మా కులమే, హోంమంత్రి మా కులమే, డీజీపీ మా కులమే, సైబరాబాద్ కమిషనర్ మా కులమే, మల్కాజ్గిరి కమిషనర్ మా కులమే, డీసీపీలు మా కులమే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మా కులమే, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మా కులమే, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి మా కులమే, ఎంఆర్ఓ మా కులమే. అంటే కింది స్థాయి నుంచి ఎంఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి వరకు, డీసీపీ నుంచి డీజీపీల వరకు, అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్యే కూడా మా కులమే, ఎమ్మెల్యే మా కులమే, ఎంపీ మా కులమే, హోంమంత్రి మా కులమే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా కులమే, ముఖ్యమంత్రి మా కులమే. ఇక మాకు అడ్డోలు కోర్టులు చెప్తే పేదల భూముల జోలికి పోద్దని కోర్టులు చెప్తే కోర్టుల ఆర్డర్ను మేము ఒబే చేయం, కోర్టుల తీర్పులను మేము అమలు చెయ్యం. బరితెగింపు మాటలు. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఎట్టయిపోయారంటే అధికార పార్టీ ఏం చెప్తే గదే చట్టం, గదే రూల్. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి న్యాయం చేయాల్సినటువంటి మీరు ఇలా మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. కానీ కానూలు అనేది ఉంటుంది కదా, చట్టం అనేది ఉంటుంది కదా, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కదా. అవన్నీ ఎందుకు బొంద పెడుతున్నారు? ఎందుకు మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు? ఎందుకు కబ్జా కౌరులను కాపాడుతున్నారు? ఇలా మా ఆఫీస్కు ఒక్కొక్కరు వచ్చి రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే,
వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలనో ఒక ప్లాట్ఫామ్ లేదు, వాళ్ళని రక్షించే నాదుడు లేదు. ఈ కబ్జా కోర్లు ఒక మూట, రాష్ట్రంలో ఒక బడా మూట, ఆ బడా మూట అంతా రాష్ట్రంలో చోటా బూటాలను కలుపుకొని భూ కబ్జాలకు తెగబడుతున్నారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద 50,000 ఎకరాలు బీసీ ఎస్సీ ఎస్టీల భూములు కొట్టేశారు. ఫార్మాసిటీ పేరు మీద 30,000 ఎకరాలు కొట్టేశారు. ఫ్యూచర్ సిటీ మీద 50,000 ఎకరాలు కొట్టేస్తే ఫార్మాసిటీ పేరుతోటి 30,000 ఎకరాలు కొట్టేశారు. మళ్ళీ రోజుకొక ఈ మధ్యనే వస్తుంది, టిఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి తమ్ముడు కబ్జా చేసిండు, ఇది ఆయన కంపెనీకి 5 ఎకరాలు కేటాయించిండు, ఇంకొక ఆయన 10 ఎకరాలు కేటాయించిండు. అంటే మేము కేటాయించొద్దా అని ఓడు అంటే భూములు వాళ్లకు వాళ్ళు అగ్రకులాలు ఎట్లా పంచుకుంటారు అంటే ఇలా చూస్తే గాని అర్థం కాదు. ఈరోజు ప్రధానంగా అందులో భాగంగానే భూ కబ్జాలో జరుగుతున్న పరంపరలో భాగంగానే ఈ హైత్నగర్ మండలం తార్మాజ్పేటలో జరుగుతున్నటువంటి ఓ భూ కబ్జా. నేను అంటున్నా, దీని మీద మేము నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. ఒక రిటైర్డ్ జడ్జి తోటి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ తోటి, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తోటి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. 2-3 రోజుల్లోనే ఫీల్డ్ మీదకి పంపిస్తాం వాళ్ళని. ఏం జరిగిందో వాస్తవాలు చెప్పమంటాం. మీరు కనుక బీసీల భూములను కబ్జా చేసినట్టు తేలితే బిడ్డ ఎవ్వరిని వదిలిపెట్టం, గుర్తు పెట్టుకోండి. ఈరోజు నేను అంటున్నా, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఈ అభివృద్ధి పేరు మీద, పరిశ్రమల పేరు మీద, భూ కబ్జాల పేరు మీద, భూ కేటాయింపుల పేరు మీద ఏ కులాల భూములు ఎన్ని పోయినాయో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎవరి భూములు పోతున్నాయి అసలు? హైదరాబాదు రంగారెడ్డిలో ఉన్న భూములు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. పాపం దళితుల కంటే భూములే లేవు, ఎక్కడో ఎకరో అరెకరం ఉంటాయి. హైదరాబాదు దాని చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ ఎవరి బీసీలై. కూరగాయలు పండించడం, పూలు పండించడం, ద్రాక్ష తోటలు వేసినాం, మాకు బర్రెలను మేపుకోవడానికి, గొర్రెలను మేపుకోవడానికి, అదేవిధంగా ఇవాళ పశువులను మేపుకోవడానికి, మేము గడ్డి పెంచడానికి హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ బీసీలే. మరి ఇవాళ పామ్ హౌజులు, పాలి హౌజులు, గెస్ట్ హౌజులు, హిల్స్లు మొత్తం కబ్జా చేసిన భూములన్నీ ఎవరి? దయచేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే తెలంగాణ హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు అవి ఎవరి భూములుండే, ఎవరి చేతులకు వెళ్ళిపోయినాయో లెక్కలు దిగాలి. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయో, ఎన్ని అవకతవకలు జరిగినాయో గత 10 ఏళ్ల కాలం ఉన్నటువంటి భూముల వివరాలన్నీ ఇవ్వమంటున్నాడు. మేము స్వాగతిస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి భూముల వివరాలు వద్దు. మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎన్ని లావాదేవీలు అయినాయి, ఎవరి చేతుల భూమి ఉండే, ఆ ఎవరి చేతి నుంచి ఎవరి చేతులు మారినాయి. 1948 నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. కాబట్టి 1948 నుంచి 2026 వరకు అసలు భూములు ఎవరి చేతిలో పోయినాయి, ఎవరు కబ్జాలు చేశారు, ఎవరు పరిశ్రమల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫిలిం సిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫార్మాసిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పేరు మీద దోసుకున్నారు. ఇవాళ నిగ్గు తేల్చాలి బిడ్డ. ఎవరిని వదిలిపెట్ట మీరేమనుకుంటున్నారు? ఏం తమాషాలు చేస్తురా? ఇలా హైత్నగర్ లో భూమి, బీసీల భూముల మీదకి రావడానికి ఎంత కండకావరం, ఎంత మదం. అధికారులకు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు చూసారు, మీడియా మిత్రులందరూ చూసారు, ఈ మధ్యన చాలా మంది షేర్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఎంత అవినీతి అధికారులు ఉన్నారంటే,
ఎవరిని ఏసీబీ రైడ్ చేసినా 100 కోట్ల కంటే తక్కువ దొరుకుతుంది. నా దగ్గర పేపర్ క్లిప్స్ ఉండే, ఈనాడులో వచ్చింది. అవినీతి పరులు ఏ అధికారిని ఏసీబీ రైడ్ చేసినా పరుపుల కింద పెట్టుకొని కట్టలు వండుకుంటున్నారు. ఇట పాల్ సీలింగ్ లో కట్టలు పెట్టుకుంటున్నారు. లాకర్ తెలిస్తే కుప్పలు వెళ్తున్నాయి. బిడ్డ ఎవరి సొమ్ము రాది? ఎవరి సొమ్ము? మా రక్తం, మా చెమట చుక్కలు దోపిడీ చేసి అవినీతి సొమ్ముతోటి గిట్టే. ఇప్పుడు బీసీల భూమి కబ్జా చేయగానే ఎవడో అక్కడున్న రెడ్డి ఓ 10 కోట్లు ఇవ్వగానే 5 కోట్లు ఇవ్వగానే ఈ పట్టా ఉన్నటువంటి భూమి, సాగు చేసుకుంటున్నటువంటి భూమి, క్లియర్ కట్ గా టైటిల్ ఉన్నటువంటి భూమి ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ పెడతారు. ప్రొవిజన్ లిస్ట్ పెట్టి వానికి అలాట్మెంట్ చేస్తారు. దీనికి పోలీసులు తోడు, అంతా తోడు దొంగలు. ఈ తోడు దొంగలంతా కలిసి బిడ్డ ఒక్కొక్కని మిమ్మల్ని లోకయుక్తలో నిలబెడతాం, మిమ్మల్ని సిబిఐ పట్టిస్తాం, మిమ్మల్ని ఏసీబీ పట్టిస్తాం. వాళ్ళు కూడా పట్టుకోకపోతే మేమే మీ మీద ఇండ్ల ముందల ధర్నాలు చేసి మిమ్మల్ని ఎంత అవినీతి మింగిరో ఆ అవినీతి సొమ్ము కక్కిస్తాం బిడ్డ. ఆ చక్రవడ్డీతో సహా గుర్తు పెట్టుకోండి. 136 కులాలు, 60% జనాభా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే 90% ఉన్న వాళ్ళ భూములు కబ్జా పెడతారా? ఎంత ధైర్యం కావాలి? ఓ సగర ఉత్తర సోదరుడు భూమి ఉంటుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2006లో ప్రారంభమైంది. 2006లో భూసేకరణ చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. అంటే 2006 నుంచి తీసుకున్న 20 సంవత్సరాలు, 2016 నుంచి తీసుకున్న 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల సంది మరి ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏది ఔటర్ రింగ్ రోడ్కి వస్తుంది, ఏది ఔటర్ రింగ్ రోడ్ రాదు అని చెప్పి ఇవాళ మీరు గుర్తించకుండా గడ్డి బీకిరా? ఏం చేసాడు అంటే మీకు ఒక అధికారి వచ్చినప్పుడల్లా పైసలు మింగనీకి, అవినీతి సొమ్ము మింగనీకి ఇవాళ పేదల భూములు దొరికినాయి. రాక్షసు బల్లు లెక్క, దొంగల లెక్క భూ కబ్జాలు చేస్తారు. పచ్చపెన్ను చేతులు ఉందని చెప్పి ఏది పడితే అవి రాస్తే ఊరుకుంటామంటారా? బిడ్డ ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం. మీరు కనుక ఆ భూములను, బీసీల భూములను ఎవరి భూమి వాళ్లకు టైటిల్ ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఎవరికైతే రైతు బంధు వచ్చిందో, ఎవరికైతే టైటిల్ ఉన్నదో, ఎవరైతే కబ్జా మీద ఉన్నదో వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఆ ప్రహరీ గోడ కూల్చినటువంటి కబ్జాకోరులను తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. దీనికి సంబంధించినటువంటి అక్కడ లోకల్ ఎమ్మెల్యే బాలరెడ్డి రంగారెడ్డి గారు, లోకల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకు స్పందించరు? మీకు సంబంధం లేకపోతే స్పందించాలి కదా. రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇదే బాలరెడ్డి రంగారెడ్డి గారు రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? బీసీల భూములు గుంజుకుంటే స్పందించరా? మేము త్వరలోనే నిజాన్ని కనిపిస్తాం. దీని మీద డీజీపీని కలుస్తాం, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కలుస్తాం. సానుకూల నిర్ణయం వస్తే సరే, సానుకూల నిర్ణయం రాకపోతే మాత్రం ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడించి తీరుతాం. ఎవడు వస్తారో చూసుకుంటాం. ఇవాళ ఎవడు ఎంతెంత సంపాదించిండో చిట్ట ఉంది మా దగ్గర. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అధికారులు, రంగారెడ్డి జిల్లాలో మొత్తం రెడ్డి అధికారులే, ఇంకో అధికారం లేడు. ఎవరైనా అధికారి ఉంటే బదిలీ చేయడం. ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఒక కథనం రాసింది. ఔటర్ చుట్టూ రెడ్డి అధికారులే అని రాసింది. వాస్తవం, 100% వాస్తవం. నువ్వు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హెచ్ఎండిఏ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు చూపించు. గిరిజవారి కానించి, విఆర్ఓ కానించి, ఎంఆర్ఓ కానించి, ఆర్డీఓ కానించి, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా మంత్రి, రెవెన్యూ మంత్రి, పోలీస్ కమిషనర్,
ఇది ఒకే కులం. ఇదేం ప్రజాపాలన? ఇదేం ప్రజాపాలన? ఇవాళ బీసీల భూముల కబ్జా పెట్టాలని చూస్తే కొడుకులారా గుర్తుపెట్టుకోండి. తోడకలు తీస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ కబ్జాలు సాగవు. మీరు కబ్జాలు చేయాలని చూస్తే ఈటల రాజేంద్రని ఏం చేసిండు? గుండాలు రౌడీలు కబ్జాలు చేయాలని చూసిండు. ఈటల రాజేంద్ర దండు కట్టుకుని పోయి ఒక్కొక్కరిని తోడు పట్టి పెడితే ఉరుకులు చూపారు. పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, పోలీసు అంటే మాకు గౌరవం ఉంది, నిష్పక్షపాతంగా ఉండండి. అవినీతి అధికారుల కొమ్ము గాయకండి, దొంగలకు సర్ది కట్టకండి. న్యాయం వైపున్న ఎవరిది న్యాయం ఉంటుందో వాళ్ళ పక్షాన్ని ఉండండి. లేకపోతే మాత్రం ఇలా అవినీతికి కొమ్ము కాస్తే మొత్తం మేము అవినీతి అధికారుల పేర్లు పెట్టి వాళ్ళ పోస్టర్లు వేసి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అక్కు పెడతాం. 1,00,000 పోస్టర్లు వేస్తాం. అవినీతి అధికారుల చిట్టా ఇది కానీ ఒక్కొక్కడు ఎక్కడ పాలియోధులు ఉన్నారు, ఎక్కడ పామోదులు ఉన్నారు, ఎక్కడ బినామీ పేర్లతో 100 కోట్లు కూడా పెట్టిరు, ఎక్కడ కబ్జాలకు కొమ్ము వాస్తురో మొత్తం చిట్టా విప్తాం మీకు. ఎలా మా బతుకనియరా? మేము బతుకోద్దా? తెలంగాణలో బీసీలు బతుకోద్దా? బీసీలకు భూములు ఉండొద్దా? ఏం మా పిల్లల పెళ్లి చేసుకోవద్దా? మా పిల్లల్ని చదివించుకోవద్దా? మేము చచ్చిపోతే 10 గజాల భూమి ఉండొద్దా పాతి పెడతాందుకు? మల్రెడ్డి రంగారెడ్డిని హెచ్చరిస్తున్నా. గతంలో కిషన్ రెడ్డి కబ్జాలు పెట్టిండు. నిన్ననే ఇవాళ స్టేట్మెంట్ చూసిన, ఈరోజే ఇబ్రహీంపట్నం దగ్గర బస్టాండ్ దగ్గర తండ్రి కొడుకులు కబ్జా పెట్టిండు, అది బయట పెడతా అంటాడు. గురువింద గుంజ కింద లెక్క. ఫస్ట్ నీరు చూసుకో. ఇద్దరు దొండే, కిషన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు దొండే. నువ్వింత భూ కబ్జా చేసావంటే నువ్వింత భూ కబ్జా చేసావు. మీరు భూ కబ్జాలు చేయకపోతే మీకు అంత భూములు ఎక్కడి? ఎవని మీరు ఏ కష్టం ఏ చెమట వచ్చి ఆ భూములు సంపాదించారు? కాబట్టి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. బీసీలో నిప్పు లాంటి వాళ్ళు బిడ్డ ముట్టుకుంటే మాడి మస్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మొత్తం డీజీపీ ఆఫీస్ అందరు కదలాలి, స్పందించాలి. కలుస్తాం, డీజీపీ గారిని కలుస్తాం. డీజీపీ మంచి డీజీపీ, మాకు నమ్మకం ఉంది. కానీ ఇట్లాంటి కబ్జాకోర్లకు వంత పడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. దీని మీద దేశవ్యాప్తంగా అక్కడ స్థానిక సిఐ, ఏసీపీ, డీసీపీ ఇవాళ వచ్చి గోడలు కూలగొడుతుంటే మేము ఎంక్వైరీ చేస్తామంటారా? మరి మేము కూడా ల్యాండ్ ఆర్డర్ని చేతులు తీసుకుంటాం. మేము 200 మందిని పోతాం. మా పద్ధతిలో మేము పోతాం. మాకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ఉంది. కారంపూడి రోకల్ బండలు తీసుకొని పోతాం. అలా రమ్మని ఎవడొస్తాడు? మరి అప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఏమైతుందో చూసుకో. వాళ్ళు రెడ్డోళ్ళు ఎంత శాతం? రెడ్డిలలో చాలా మంది 90% మంచోళ్ళు రెడ్డోళ్ళు, ఒక 10% భూ కబ్జాదారులు ఉన్నారు. మేము 90% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ గారు. మేము కూడా మీరు దరఖాస్తు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లా అయ్యా న్యాయం చేయమని ఇచ్చినప్పుడు పట్టించుకోకపోతే ఏం చేస్తాం? ఆత్మరక్షణ కోసం మేము కూడా భూమి మీద కూర్చుంటాం, కారంపూడి రోకలు అందుకొని. మర్యాదగా ల్యాండ్ ఆర్డర్ చేతిలో తీసుకోముందే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో న్యాయ పరిధిలో సమస్యను పరిష్కరించండి. బీసీల భూములు గుంజుకోకుండా న్యాయం చేయండి. మాకు మందు భూములు వద్దురా నాయన, మేము ఇతర భూములు మాకొద్దు, మా భూమే మాకు కావాలి, వారసత్వంగా సంపాదించింది మాకు కావాలి. మా భూములను మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు. ఎవరినైనా ఎంతవరకు ఎంత స్థాయిలున్నా ఎక్కడున్నా ఖచ్చితంగా వాని తరిమి కొట్టి మా భూములను కాపాడుకుంటాం. బీసీలందరి రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సందర్భంగా నేను చివరిగా పిలిపిస్తున్నా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, ఎవరు భయపడొద్దు. ఎవరన్నా భూములు కబ్జా చేస్తే మా దగ్గరికి రండి. ఎవరైనా భూములు కబ్జా చేస్తే మా దగ్గరికి రండి. బీసీ ఎస్సీ ఎస్టీల భూములు కబ్జా చేస్తే మేము చూసుకుంటాం, న్యాయబద్ధంగా కొట్లాడతాం, సుప్రీంకోర్టు దాకా పోదాం, ముఖ్యమంత్రిని కలుగుతాం, ధర్నాలు చేద్దాం, ముట్టడి చేద్దాం, ఆత్మగౌరవం కోసం ఏదైనా చేద్దాం. కానీ ఎవ్వరు కూడా భయపడొద్దు, తిరగబడండి. భూములు రక్షించుకోవడం కోసం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడండి. ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే మా ఆఫీస్కి రండి, మేము ఉన్నాం. మీకు కొండంత భరోసాని
బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ మీకు ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.